హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటగది. ఈరోజు ఒక హెల్దీ పౌడర్ విత్ నట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ప్యాన్లో 100 గ్రామ్స్ వరకు బాదం వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాల్సి ఉంటుంది. ఇవి వేగడానికి కనీసం 15 మినిట్స్ టైం పడుతుంది. బాదం కొంచెం కలర్ మారిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 100 గ్రామ్స్ వరకు వాల్నట్ యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 15 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత అవి కొంచెం కలర్ మారి క్రిస్పీగా అయ్యాక వాల్నట్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో 100 గ్రామ్స్ వరకు పంప్కిన్ సీడ్స్, అలాగే 100 గ్రామ్స్ మిలన్ సీడ్స్, అలాగే 100 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం రోస్ట్ చేసుకున్న నట్స్ అన్నీ కూడా ఫ్లేమ్ని లోలో పెట్టి వేయించుకోవాలి. నాకు ఇక్కడ ఈ సీడ్స్ రోస్ట్ అవ్వడానికి 15 మినిట్స్ టైం పట్టింది. ఇవి కొంచెం క్రిస్పీగా కలర్ కొంచెం మారిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 100 గ్రామ్స్ వరకు పిస్తా, అలాగే ఒక 10 నుంచి 20 జీడిపప్పులు కూడా వేసి రోస్ట్ చేసుకోవాలి. బాగా రోస్ట్ అయిన తర్వాత ఈ నట్స్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రోస్ట్ చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న నట్స్ అన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ బాదం, వాల్నట్, అలాగే పిస్తా, జీడిపప్పుని నేను ఫస్ట్ రౌండ్లో ఫైన్ పౌడర్లా చేసుకుంటున్నాను. ఫైన్ పౌడర్లా చేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్లో మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, అలాగే పంప్కిన్ సీడ్స్ కూడా యాడ్ చేసి ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకున్న దాన్ని ముందు మనం వాల్నట్, అలాగే బాదం, పిస్తా, అలాగే క్యాజు పౌడర్ చేసుకున్నాం కదా, అదే ప్లేట్లో ఇది కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 100 గ్రామ్స్ వరకు రైజన్స్, అలాగే 100 గ్రామ్స్ వరకు డేట్స్ కూడా యాడ్ చేసి ఫైన్ పేస్ట్లా తయారు చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని ఫైన్గా తయారు చేసి పెట్టుకున్న నట్స్ పౌడర్లో యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా చేత్తో కలుపుకోవాలి. బాల్స్లా కావాలనుకుంటే ఇందులో కొంచెం గీ యాడ్ చేసి బాల్స్లా చేసుకొని వాటిని కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. లేదు అంటే ఈ పౌడర్ని కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసి 1 మంత్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్న దాన్ని ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 1 మంత్ పాటు యూజ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ని రాగి మాల్ట్ అలాగే మిల్క్లో యాడ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.